హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో మీ దేవాంశ్. ఇక్కడ ఏంటంటే మా హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ కబోర్డ్లు, తర్వాత బెడ్రూమ్ అంతా కూడా నీట్గా అయితే డస్ట్ అంతా తీసిన తర్వాత దులిపిన తర్వాత ఒక్కొక్క కబోర్డ్లు సెల్స్ అన్నీ నీట్గా దులిపిన తర్వాత క్లాత్ చేసి బట్టలు అందులో ఉన్నవన్నీ కూడా తీసి వాష్ చేసి పక్కన అయితే పెట్టానండి. ఎందుకంటే నేను ఒక 1 ఇయర్ అయితే లేనమాట ఇక్కడ ఇంటి దగ్గర. అందువల్ల ఏంటంటే డస్ట్ అయితే చాలా ఎక్కువగా పట్టిందనమాట. అందుకని చెప్పి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అయితే తీసి మంచిగా నీట్గా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే ఇలా చేయడానికి అయితే నాకు 1 వీక్ టైం అయితే పట్టిందండి. ఎందుకంటే చిన్న బాబుతో నాకు వెంటనే పని చేసుకోవడానికి అవ్వలేదన్నమాట. దాంట్లో నాకు జాయింట్ పెయిన్స్ ఒకటి ఉన్నాయి కాబట్టి నేను వెంటనే ఎక్కువ పని చేస్తే మళ్ళీ ఎక్కువ పెయిన్ అయితే వచ్చేది అనమాట. సో దానివల్ల ఏంటంటే నిదానంగా 1 వీక్ అయితే నైట్లోనే ఎక్కువగా పని చేసుకునేదాన్ని అనమాట. మరి బెడ్రూమ్లో అయితే ఇలా కృష్ణుడి బొమ్మ అయితే ఉంటుంది అనమాట. మీకైతే నచ్చిందండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా కిచెన్ విషయానికి వస్తే ఇది ఒక పురావస్తు దొరికిన సామాన్ అంతా ఇక్కడే ఉంటుందండి. అంత డస్ట్ అయితే పట్టిందనమాట. దీన్ని క్లీన్ చేయడానికి కొంచెం టైం తీసుకోవాలని చెప్పి అవసరం లేనివన్నీ కూడా చాలా వరకు అయితే పాడేశానండి. ఎందుకంటే అది క్లీన్ చేసినా కూడా పోవన్నమాట. ఇంకా దుమ్ము చాలా ఎక్కువగా పట్టేసినాయి అనమాట. ఎందుకంటే 1 ఇయర్ పాటు నేను లేనమాట. డెలివరీకి వెళ్ళి నేను రాలేదు కాబట్టి 1 ఇయర్ పైనే అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చినా ఇంకా తను అంతవరకు ఉంటుంది కాబట్టి తను వెళ్ళిపోవడం రావడం తప్పేనండి. ఇంకా అంతకుమించి ఎక్కువగా వర్క్ ఏం చేయలేదు. సో ఇక్కడ ఇంకా గ్యాస్ స్టవ్ చూస్తే కనుక ఇంకా మరీ ఘోరం అనమాట. ఇంక ఫస్ట్ ఇవి క్లీన్ చేసిన తర్వాత ఇంక వంట చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఆగిపోయానండి. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేటప్పటికి అయితే నాకు 1 వీక్ టైం అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ టైం మా బాబు సపోర్ట్ చేసేవాడు కాదు, ఏడుస్తూ ఉండేవాడు. ఇంక నైట్ టైం అయితేనే నేను ఎక్కువ వర్క్ అయితే చేసుకునేదాన్ని అండి. 12:30 అలా టైం వరకు చేసుకునేదాన్ని. ఇంక ఇవన్నీ కిచెన్లో కొన్ని ఐటమ్స్ అయితే చాలా వరకు తీసి పాడేసామన్నమాట. పనికిరానివి ఇంకా క్లీన్ చేయలేని ఎక్కువైపోతున్నాయి అని చెప్పి. ఇంక ఇక్కడైతే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఆయిల్ జిడ్ అయితే బాగా పట్టిందనమాట. దానిపైన ఒక లిక్విడ్ అయితే వేసి వదిలేసాను అనమాట. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తే నీట్గా అయిందనమాట. సో ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా సేమ్ అదే పరిస్థితి అండి. ఇక్కడైతే కిచెన్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం తీసి మంచిగా దులిపేసి మళ్ళీ వీటిని పేపర్స్ వేసి అరేంజ్ చేసి పెట్టుకుందాం కదా అని చెప్పి అవన్నీ సామాన్ అంతా తీసి పక్కన పెట్టానండి. ఇంతలో కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా అవుతాయి పాపం దాని పరిస్థితి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇంకా స్టీల్ డబ్బాలు ఇవన్నీ అయితే ఇంక 1 ఇయర్ లేను కదండి. అందులో నిల్వ చేసిన పప్పులు ఉప్పులు ఇవన్నీ అయితే ఇంక ఇలా పురుగులు పట్టేసినాయి అనమాట. ఇవన్నీ కూడా హాట్ వాటర్లో వేసి కడగవలసి వచ్చిందనమాట. ఎందుకంటే చాలా మురుకు పట్టినాయి అనమాట లోపల నుంచి. అవి అయితే డస్ట్ అయితే క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఇవన్నీ కూడా హాట్ వాటర్లో వేసి సాల్ట్ బేకింగ్ సోడా వేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే త్వరగా పోయింది జిడ్డు కూడా. ఇంకా ఆరిపోయిన సామాన్ అంతా ఇలా పెట్టానండి. వీటిని అయితే మా బాబు కూడా సర్ది పెట్టేవాడు అనమాట. మధ్యలో వస్తూ ఉంటాడు, అదిగోండి వచ్చాడు వెళ్ళిపోతున్నాడు. వాడి హెల్ప్ కూడా చాలా వరకు ఉందిలేండి. సామాను నేను మంచిగా కడిగి పెట్టినవన్నీ తీసి మళ్ళీ వాటర్లో ముంచేయడం, ఈ విధంగా అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు అనమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో ముందుకి తీసుకురావాలంటే మీరు మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను తెచ్చుకున్న మా అమ్మ వాళ్ళు పెట్టిన ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇక్కడ బాక్సుల్లో అయితే వేసుకుని నీట్గా వాటిపైన నేమ్స్ అయితే రాసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఏది ఎక్కడ ఉందో కనిపించదు నేను ఊరు వెళ్ళిన తర్వాత అని చెప్పి వాటిలన్నిటిపైన కూడా నేమ్ రాసి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే పచ్చళ్ళు అనమాట. నేను తెచ్చుకున్న ఆవకాయ, మాగాయ, ములక్కాడ ఆవకాయ, టమాటా పచ్చడి ఇవన్నీ అనమాట. ఇక్కడైతే పప్పులు ఉప్పులు అనమాట. సో ఇవన్నీ ఇలా రాసి పెడతాను అనమాట. మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలు వేసినవి అయితే కనిపిస్తాయి కానీ స్టీల్ బాక్సుల్లో వేసినవి అయితే కనిపించవు కదా. సో వాటిపైన కూడా నేమ్ రాసి పెడతాను అనమాట. ఎందుకు కన్ఫ్యూజ్ లేకుండా ఇలా చూడగానే తీసుకోవచ్చు కదా అని చెప్పి. ఇంక ఇక్కడ గాజు బాటిల్స్ అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా అయితే నేను కిచెన్ అయితే పెట్టుకున్నానండి. మీకు కనుక నా కిచెన్ పెట్టుకోవడం బాగా నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ పైన చూసారు కదండి పోపుల డబ్బా, అదైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. అదే బ్రౌన్ బాక్సులు ఉన్నాయి కదండి, అదైతే మీషోలో తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వస్తువులు అనమాట. ఈ ప్లాస్టిక్వి వాడకూడదు అనుకున్నాం కానీ ఇంకా యూజ్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే అంత ఇలాచి ఇవన్నీ వేసుకోవడానికి బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంక కింద కౌంటర్ టాప్కి వస్తే ఇంకా కొంచెం ఇంకా రోజు వండుకునే గిన్నెలో పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే
తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటంటే కిచెన్ క్లీన్ చేసుకుని లిక్విడ్లు, బట్టలు లిక్విడ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇంకా ఇవైతే ఇక్కడ కింద అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట, ఆయిల్ ఇవిను. ఇంకా కిచెన్ దగ్గరికి వచ్చినట్లయితే కిచెన్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటానండి. కిచెన్ చూసారా లాస్ట్ టైము ఇప్పటికి గ్రైండర్ పైన ఉన్న క్యాప్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత ఘోరంగా డస్ట్ పట్టింది. ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేటప్పటికి నాకు 1 వీక్ పట్టిందండి. ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ కూడా కొంచెం ఎక్కువైనాయి అనుకోండి. గ్యాస్ స్టవ్ అయితే పాపం ఇప్పుడు కొంచెం నిగనిగలాడుతూ వచ్చిందనమాట. ఇదే అండి నా హౌస్ డీప్ క్లీనింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కంపల్సరీ తెలియచేయండి. నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా అయితే సర్దుకున్నానండి ఇల్లు మొత్తాన్ని. మొత్తం హౌసు, బెడ్రూము, కిచెను, వాష్రూమ్ ఇవన్నీ క్లీన్ చేయడానికి 1 వీక్ టైం పట్టిందనమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మతో మీ దేవాంశ్. థ్యాంక్ యూ.